రైట్, ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన స్కెడ్యూల్స్ అండ్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ ప్రోగ్రామ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇప్పుడు మనం లయాలా పబ్లిక్ స్కూల్కి సంబంధించిన గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ గ్రౌండ్ను కనుక పరిశీలిస్తే 10 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒకటి సింథటిక్ కోర్టు, రెండోది జనరల్ కోర్టు. ఇందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబల్ పోటీలు కొద్దిసేపటిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రారంభించనున్నారు. పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. పూర్తిగా మనం చూస్తే 15,004 సచివాలయాల పరిధిలో ఈ నమోదు కార్యక్రమం జరిగింది. మొత్తం ఈ రోజు నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. మొత్తం 47 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 క్రీడలకు సంబంధించిన పోటీలను ఇక్కడ ప్రారంభిస్తున్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం, క్రీడాకారులు ఇప్పటికే కోర్టులోకి చేరుకున్నారు. ఇక్కడ నల్లపాడు సచివాలయానికి సంబంధించి నల్లపాడు 1, నల్లపాడు 2తో పాటు ఇతర 2 సచివాలయాలకు సంబంధించిన ఇక్కడ కొంతమంది క్రీడాకారులు రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్లతో ఇక్కడ పోటీలు ప్రారంభించుకున్నారు. అసలు ఈరోజు ప్రధానంగా షెడ్యూల్ ఏంటి, ఏ కార్యక్రమాలు ఆడతారో మనతో జేసీ రాజ్కుమార్ ఉన్నారు. మేడం, సీఎం గారి షెడ్యూల్ ఏంటి, ఇక్కడ ఏం ప్రారంభిస్తారు? ఆడుదాం ఆంధ్ర, ఇది మనందరి ఆట. ఈరోజు గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషం. క్రీడాకారులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా క్రీడల్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా గ్రామ స్థాయిలో పురుషులు, మహిళలు క్రీడల్లో రాణించాలని ఆ స్థాయి నుంచి ప్రోత్సహించడంతో ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. మన గుంటూరు జిల్లాలో అయితే సుమారు 140,000 మంది క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర పోటీలో పాల్గొనడానికి రిజిస్టర్ అయ్యారు. ఈరోజు మన జిల్లా అంతా కూడా ఈ ఆటలు ప్రారంభించబడుతున్నాయి. ఇక్కడ మన గుంటూరులో లయోలో పబ్లిక్ స్కూల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం. ఇక్కడ 5 క్రీడాంశాల్లో మనకి జరుగుతుంది. ఖోఖో, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్. ఈ 5 క్రీడాంశాల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు పోటీలు ఉంటాయి? అంటే సచివాలయ స్థాయి నుంచి, గ్రామ సచివాలయ స్థాయి నుంచి మనకు పోటీలు ఉన్నాయి. సచివాలయ స్థాయి నుంచి కూడా మనకి 5 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. సచివాలయ స్థాయిలో ఎవరు విన్ అవుతారో వాళ్ళు మండల స్థాయి పోటీలకు వస్తారు. మండల స్థాయిలో విన్ అయిన టీమ్స్ అన్నీ కూడా మనకి నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. నియోజకవర్గ స్థాయిలో విన్ అయిన టీమ్స్ అన్నీ కూడా జిల్లా స్థాయిలో పాల్గొంటారు. జిల్లా స్థాయిలో విన్ అయిన టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు. బహుమతి కూడా రాష్ట్ర స్థాయి మొదటి బహుమతి మన రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల వరకు ప్రకటించారు. అలాగే వాటితో పాటు వీళ్ళకి ట్రోఫీసు, మెడల్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇచ్చాం. ఈ క్రీడా సామగ్రి కూడా మనకి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మనకి అన్ని కిట్స్, ఏ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయి ప్రతి క్రీడకు సంబంధించిన కిట్స్ కూడా ప్రతి ఒక్క సచివాలయానికి, మండలాలకి, నియోజకవర్గాలకి, జిల్లాకు కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ గ్రౌండ్లో ఏ క్రీడలను ప్రారంభిస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకి లయలో పబ్లిక్ స్కూల్లో 4 సచివాలయ పరిధిలో జరుగుతున్న క్రీడల్ని ప్రారంభిస్తారు. ఇక్కడ అంకిరెడ్డిపాలెం, నల్లపాడు 1, నల్లపాడు 2 మరియు శ్రీనివాస్ కాలనీ సచివాలయాల్లో ఈరోజు ఇక్కడ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయి. మొత్తం ఎన్ని కోర్టులు ఏర్పాటు చేశారు? సింథటిక్ కోర్టులు కూడా ఏర్పాటు చేసినట్టున్నారు కదా. ఇక్కడ మొత్తంగా మనకి 10 కోర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే మహిళలకి, పురుషులకి కూడా మనము ఈ క్రీడాంశాలు కండక్ట్ చేస్తున్నాం కాబట్టి 5 క్రీడాంశాలు, ప్రతి క్రీడకి సంబంధించి 2 గ్రౌండ్స్ చొప్పున మనం 10 గ్రౌండ్స్ సిద్ధం చేశాం. క్రికెట్ మహిళలకు ఒక గ్రౌండ్, అలాగే పురుషులకు ఒక గ్రౌండ్. వాలీబాల్ మహిళలకి, పురుషులకి 2 గ్రౌండ్స్. ఖోఖో మహిళలకి, పురుషులకి 2 గ్రౌండ్స్. అలాగే బ్యాడ్మింటన్ మహిళలకి, పురుషులకి 2 గ్రౌండ్స్. కబడ్డీ మహిళలకి, పురుషులకి 2 గ్రౌండ్స్ సిద్ధం చేశాం. మహిళలందరికీ కూడా సింథటిక్ కోర్ట్స్ ఏర్పాటు చేశాం. పూర్తిగా మనం చూస్తే ఇప్పటికే కోర్టులకు సంబంధించి 2 కోర్టులు, అంటే ఒక్కొక్క క్రీడకు సంబంధించి 2 కోర్టులు ఏర్పాటు చేశారు. ఒకటి మహిళలకు సంబంధించిన కోర్టు, 2 పురుషులకు సంబంధించిన కోర్టు. మహిళలకు సంబంధించిన కోర్టుకు సంబంధించి సింథటిక్ కోర్టులు ఏర్పాటు చేశారు. మొత్తం 10 కోర్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించిన క్రీడాకారులు కోర్టు దగ్గరికి వచ్చి చేరుకున్నారు. ఖచ్చితంగా 10
6:20 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత కార్యక్రమంలో పాల్గొని క్రీడా ఏవైతే కాంపిటీషన్స్ ఉన్నాయో వాటిని ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి దాదాపు 47 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు జరగనున్నాయి. కార్తీక్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.